హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం ఎన్ఎన్ఎంఎస్లోని శాట్లో భాగంగా ఫిజిక్స్లోని మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎన్ఎన్ఎంఎస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని నుంచి ఎవ్రీ ఇయర్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ టాపిక్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ప్రీవియస్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మెంట్ బై లైట్? ఏ లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కాజెస్ సెన్సేషన్ ఆన్ విజన్. అంటే మనకి లైట్ అనేది అంటే ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయడంలో అవి మనల్ని కనిపించడంలో సహాయపడుతుందని చెప్పొచ్చు అనమాట. మనకి లైట్కు ఉండే జనరల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్ కెన్ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ విజన్. అంటే మనకు ఆబ్జెక్ట్స్ కనిపెట్టేటట్లు చేస్తుంది, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్, ఇట్ కెన్ రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే అది ఏ ఆబ్జెక్ట్ మీద అయితే పడుతుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ని రైజ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఇట్ కెన్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ ఆన్ ద ఆబ్జెక్ట్. అంటే అది ఏ ఆబ్జెక్ట్ మీద పడితే దాని మీద ప్రెజర్ను కూడా ఎగ్జర్ట్ చేయగలుగుతుంది. మనకి వీటి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కెన్ రైజ్ టెంపరేచర్ అని చెప్పుకున్నాం కదా, అంటే అది టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయగలుగుతుంది ఆబ్జెక్ట్ని, అది పడిన ఆబ్జెక్ట్ని కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైట్ సోర్స్ను ఏదైనా బల్బుని మనం టచ్ చేసినట్లయితే అది వేడిగా కనిపిస్తుంది కదా, దీన్ని బట్టి లైట్ కెన్ రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద ఐరన్ బీమ్స్ని కూడా లేజర్ లైట్ని ఉపయోగించి కట్ చేస్తూ ఉంటారు కదా, అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లైట్ కెన్ ఎగ్జర్ట్స్ ప్రెజర్ ఆన్ ద ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మనకి ఈ లైట్ అనేది ఏ స్పీడ్ ఆఫ్ ద లైట్ అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్? మనకి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఎట్లా చెప్పొచ్చు అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఒక్కొక్కసారి దీన్ని మనం కిలోమీటర్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే కిలోమీటర్స్లో ఇచ్చినప్పుడు మనకి 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్గా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్ కదా, అంటే ఇక్కడ మనకి పవర్ 8 ఉంది, అంటే దాంట్లో 10³ తగ్గించాం, అంటే 1000తో డివైడ్ చేసినట్లే కదా. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఏమో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కిలోమీటర్స్ పర్ సెకండ్లో ఇవ్వవచ్చు. కాబట్టి రెండు వాల్యూస్ని మనకి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి సాధారణంగా వేవ్స్ అనేవి 2 ఫార్మ్స్లో ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. ప్రాపగేట్ అవ్వడం అంటే ప్రయాణించడం అంటాం కదా. అవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మెకానికల్ వేవ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఇక్కడ మనకి వేవ్స్ అనేవి 2 ఫార్మ్స్లో ప్రాపగేట్ అవుతాయని చెప్పుకుంటాం కదా. అవేంటి? మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మనకి మెకానికల్ వేవ్స్ ట్రావెల్ చేయాలంటే అంటే ప్రాపగేట్ అవ్వాలి అంటే ఇట్ రిక్వైర్స్ ఏ మీడియం. అంటే ఏదైనా ఒక మీడియం కావాలి దానికి. అంటే మనం మీడియంస్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు, ఎయిరు, వాటరు, గ్లాసు, ఇట్లాంటివన్నీ కూడా మనకి మీడియంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు కదా. అంటే రిక్వైర్స్ మీడియం. అంటే మెకానికల్ వేవ్స్ మనకు ప్రాపగేట్ అవ్వాలంటే కంపల్సరీ మీడియం అనేది ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ మీడియం. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ట్రావెల్ చేయాలంటే ఏ విధమైన మీడియం అవసరం లేదన్నమాట. వ్యాక్యూమ్లో కూడా ఇవి ట్రావెల్ చేయగలుగుతాయి. నాట్ రిక్వైర్స్ ఎనీ మీడియం. మనకి ఈ మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సౌండ్ వేవ్స్ని చెప్పుకోవచ్చు అనమాట. మనకి సౌండ్ కూడా వేవ్స్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది కదా, ప్రాపగేట్ అవుతుంది కదా. కాబట్టి మెకానికల్ వేవ్స్కి ఎగ్జాంపుల్గా మనం సౌండ్ వేవ్స్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌండ్ అనేది వ్యాక్యూమ్లో ట్రావెల్ చేయలేదు, అంటే శూన్యంలో ట్రావెల్ చేయలేదు అనమాట. దానికి ట్రావెల్ చేయాలి అంటే ఏదైనా ఒక మీడియం కావాలి, అది ఎయిర్, వాటర్, ఏదైనా ఇట్లాంటి మీడియం ఉంటేనే సౌండ్ అనేది ట్రావెల్ చేయగలుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి ఎగ్జాంపుల్గా మనం లైట్ని చెప్పుకోవచ్చు అనమాట.
ఓకే, దీనికి లైట్ ట్రావెల్ చేయడానికి మనకి ఏ విధమైన మీడియాను అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే అవి ప్రాపగేట్ అవుతున్నప్పుడు వాటి మార్గంలో అవి ఏ డైరెక్షన్లో అయితే ప్రాపగేట్ అవుతున్నాయో ప్రయాణిస్తున్నాయో వాటి మార్గంలో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుందన్నమాట. అందువల్ల వీటిని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ లైట్ అనేది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ని చూడడానికి సహాయపడుతుంది. ఓకే, మనకి లైట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు మనకి అది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కలర్లో కనిపించింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లైట్, వైట్ లైట్ అనేది ఒక ఫ్లవర్ మీద పడింది, అప్పుడు మనకి అది ఎల్లోలో కనిపిస్తుంది అనుకుందాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ ఫ్లవర్ అనేది మనకి వైట్ లైట్లో సాధారణంగా 7 కలర్స్ మిక్స్ అయి ఉంటాయని చెప్పుకుంటాం కదా, విబ్జిఆర్ అని. వాటిలో ఎల్లో కలర్ని రిఫ్లెక్ట్ చేసి మిగిలిన కలర్స్ని అబ్జార్బ్ చేస్తుంది అనమాట. అంటే ఎల్లో కలర్ను మాత్రమే అది తిరిగి వెనకకి పంపించేస్తుంది. ఆ వెనకకి పంపించిన కలరే మనకి కంటికి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఒక ఆబ్జెక్ట్ యొక్క కలర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ కలర్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ కలర్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ ఆఫ్ లైట్ అనేది వాటి యొక్క వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనం, లైట్ అనేది వేవ్స్ ఫామ్లో ట్రావెల్ చేస్తుందని. వేవ్స్ ఇలా ఉంటాయి కదా మనకి, ఇందులో మనకి ఈ పైకున్న వాటిని మనం నోడ్స్ అని, క్రిందకున్న వాటిని యాంటీ నోడ్స్ అని అంటూ ఉంటాం. అంటే ఒక నోడు దాని పక్కనే ఉన్న యాంటీ నోడు, ఈ రెండింటిని కలిపి ఒక వేవ్గా మనం పరిగణిస్తూ ఉంటాం. దాన్నే మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటాం. దాన్ని లాంబ్డా అని ఒక గ్రీక్ లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక లైట్ యొక్క కలర్ అనేది ఈ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. వేవ్ లెంత్ మారితే కలర్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. అంటే కలర్ ఆఫ్ ద లైట్ డిపెండ్స్ అపాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. అంటే ఆ లైట్ యొక్క వేవ్ లెంత్ మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పవచ్చు అనమాట. అట్లాగే మనకి రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ కెన్ కాజెస్ షాడోస్. అంటే మనకి ఏదైనా ఆబ్జెక్ట్ మీద, నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు దాని వెనుక మనకి షాడోస్ పడుతూ ఉంటాయి కదా, అవి దేనివల్ల అంటే లైట్ యొక్క రెక్టిలినియర్ ప్రాపగేషన్ వల్ల. అంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ అంటే ఏంటి అంటే రుజు మార్గంలో ప్రయాణించడం అంటాం కదా, అలా రుజు మార్గంలో ప్రయాణించడం వల్ల వాటి మార్గంలో ఏదైనా ఆబ్జెక్ట్, నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అక్కడ షాడోస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ ఈజ్ బీమ్ ఆఫ్ లైట్. మనకి బండిల్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఆర్ లైట్ బీమ్. అంటే కొన్ని లైట్ రేస్ యొక్క కలయికని మనం బీమ్ ఆఫ్ లైట్ అని లేకపోతే బండిల్ ఆఫ్ బీమ్ అని అంటాం అనమాట. ఓకే, మనకి బీమ్ ఆఫ్ లైట్ని 3 డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. బీమ్ ఆఫ్ లైట్, అవేంటంటే ఫస్ట్ వన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్, అండ్ సెకండ్ వన్ కన్వర్జెంట్ beam of light and divergent beam of light. Okay, what is the difference between parallel beam of light, convergent beam of light and divergent beam of light? మనకి ఈ బీమ్ ఆఫ్ లైట్లో ఉన్న లైట్ రేస్ అనేవి ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నట్లయితే, ప్యారలల్గా ప్రాపగేట్ అవుతున్నట్లయితే దట్ బీమ్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. అంటే మనకి లైట్ రేస్ అనేవన్నీ కూడా ఒకదానికొకటి ఇలా ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నట్లయితే, ఆ బీమ్లో ఉన్న లైట్ రేస్ అన్నీ కూడా ప్యారలల్గా ట్రావెల్ చేస్తున్నట్లయితే దట్ బీమ్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. నెక్స్ట్ మనకి ఈ లైట్ రేస్ అనేవి డిఫరెంట్ స్పేస్లో స్టార్ట్ అయ్యి ఒకే పాయింట్ వద్ద మీట్ అవుతున్నట్లయితే దట్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటే అన్నీ ఒకే చోట కలవడం అనమాట. అంటే డిఫరెంట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ వచ్చి ఒక పాయింట్ దగ్గర కలిసినట్లయితే, అంటే ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ ఈ లైట్ రేస్ అన్నీ కూడా మనకి
ఒకే చోట మీట్ అవుతున్నట్లయితే దిస్ టైప్ ఆఫ్ బీమ్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అంటాం అనమాట. ఒకవేళ మనకి ఈ లైట్ రేస్ అనేవి ఒక చోట ఆరిజిన్ అయ్యి అంటే ఒక చోట స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే దట్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. డైవర్జెంట్ అంటే డీవియేట్ అవడం అంటే విడిపోవడం అనమాట. అంటే ఇట్లా ట్రావెల్ చేసినట్లయితే దిస్ టైప్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. అంటే ఒక బీమ్ ఆఫ్ లైట్లో లైట్ రేస్ అన్ని ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంటే దట్ టైప్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ఒకవేళ డిఫరెంట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్లయితే దట్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ కన్వర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్. అదే మనకి ఏవైనా లైట్ రేసు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే దట్ టైప్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్ బీమ్ ఆఫ్ లైట్ అనమాట. నెక్స్ట్ లైట్కి ఉండే మరొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వస్తువులను చూడగలుగుతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఆ ఆబ్జెక్ట్స్ అనేవి లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ అనేది ఏ కలర్ లైట్ని అయితే రిఫ్లెక్ట్ చేస్తుందో ఆ ఆబ్జెక్ట్ మనకి అంటికి ఆ కలర్లో కనిపిస్తుందని ఇంతకుముందే డిస్కస్ చేసాం కదా. అలాగే అంటే మనం వస్తువులను చూడగలుగుతున్నాం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి లైట్కి ఉన్న రిఫ్లెక్షన్ అనే ప్రాపర్టీ వల్ల మాత్రమే చూడగలుగుతున్నాం. అట్లా వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్లెక్షన్? ద ఫినోమినన్ ఆఫ్ రిటర్నింగ్ లైట్ ఇన్ ద సేమ్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ ఉందనుకుందాం. ఇక్కడ ఒక లైట్ రే ఇట్లా దీని మీద పడినప్పుడు ఇదేమవుతుంది, మళ్ళీ వేరొక డైరెక్షన్లో అదే మీడియంలో మరొక డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. దిస్ ఫినోమినన్ ఈజ్ నౌన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ మనకి ఏదైతే మనకి ఈ మిర్రర్ మీద పడిందో ఆ లైట్ రేని మనం ఏమంటే ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్. నెక్స్ట్ మనకి ఆ ఆబ్జెక్ట్ మీద పడిన తర్వాత ఇక్కడ మనం మిర్రర్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మిర్రర్ మీద పడిన తర్వాత అది దాని డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ అదే మీడియంలో ట్రావెల్ చేస్తుంది. అంటే ఈ రెండు కూడా ప్రస్తుతానికి గాలిలోనే ప్రయాణిస్తున్నాయి కదా, ఇన్సిడెంట్ రే. దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, మనకి అంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే రెండు కూడా మనకి ఒకే మీడియంలో ఉన్నట్లయితే దాన్ని మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనకి ఈ ఆబ్జెక్ట్కి అంటే మిర్రర్కి మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసినట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ నార్మల్. నార్మల్ లైన్. మనకి ఈ నార్మల్కి నెక్స్ట్ ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం, లేకపోతే ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం అనమాట. అట్లాగే ఈ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్లెక్టింగ్ యాంగిల్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. మనకి వీటి యొక్క లాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఎంత యాంగిల్ ఉంటే అలాగే నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో అంతే యాంగిల్ ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే మనకి ఈ మిర్రర్తో ఈ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ రెండు కలిసి చేసే యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. అంటే వీటి యొక్క మొత్తం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఇది వై అనుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం అనమాట. ఓకే, అంటే ఈ ప్లేన్ మిర్రర్తో మనకి ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే చేసే యాంగిల్స్ యొక్క సమ్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అనేది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుందంటే 180 మైనస్ 2iగా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి మ్యాథ్స్లో నేర్చుకుంటాం కదా, మనకి స్ట్రైట్ యాంగిల్
వాల్యూ ఎంత మనకి 180 డిగ్రీస్ అవుతుంది. ఈ మొత్తం యాంగిల్ మనకు 180 అవుతుంది. అందులోంచి మనం ఏది మైనస్ చేయాలి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని మైనస్ చేయాలి. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి కదా, కాబట్టి మనం ఐని 2 టైమ్స్ మైనస్ చేసాం అంటే 2i అవుతుంది. అంటే 180 మైనస్ 2i, దీన్నే మనం ఇలా కూడా రాస్తాం, అంటే పై మైనస్ 2iగా కూడా రాస్తాం. అంటే మనం యాంగిల్స్ రేడియస్లో చెప్పినప్పుడు ఇప్పుడు మనకి 180 డిగ్రీస్ని పైకి ఈక్వల్గా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి పై మైనస్ 2iగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. మనకి దీని మీద బేస్ అయ్యే చాలా ప్రాబ్లమ్స్ మనకి ఎన్ఎన్ఎస్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు, కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సెకండ్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు ద 180 మైనస్ 2i. నెక్స్ట్ మిర్రర్స్. మిర్రర్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఈ మిర్రర్స్ అనేవి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ప్రిన్సిపల్ మీద బేస్ చేసుకుని మనకి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ప్లేన్ మిర్రర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి మిర్రర్స్లో మనకి ఇమేజెస్ ఫామ్ అవుతాయి కదా. ఫస్ట్ అసలు ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్. ఓకే, అంటే మనకి ప్లేన్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజ్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ విర్చువల్. విర్చువల్ అంటే ఇది రియల్ ఇమేజ్ కాదనమాట. అంటే మనం దాన్ని ఏమంటాం? మిథ్యా ప్రతిబింబం, తెలుగులో మిథ్యా ప్రతిబింబం అంటాం, అంటే రియల్ ఇమేజ్ కానిది అని అనమాట. ఓకే, నెక్స్ట్ ఎరెక్ట్ అంటే నిటారుగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్ ముందు ఎలా నుంచున్నామో మన ఇమేజ్ కూడా అలాగే కనిపిస్తుంది కదా, అంటే నిటారుగా ఉంటుంది. అండ్ సేమ్ సైజ్డ్, అంటే ఆబ్జెక్ట్ యొక్క సైజ్ ఎంత ఉంటుందో దాని యొక్క ఇమేజ్ యొక్క సైజ్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ మనకి ఆబ్జెక్ట్కి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ మిర్రర్కి దాని అక్కడి నుంచి ఏర్పడిన ఇమేజ్కి అంతే డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు ఆబ్జెక్ట్కి మిర్రర్కి ఉన్న డిస్టెన్స్ అనేది అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు అంటే మిర్రర్కి ఇమేజ్కి ఉన్న డిస్టెన్స్, దాన్ని డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అంటాం మనం. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ అనేది 1గా ఉంటుంది. అంటే మనకి ఈ ఆబ్జెక్ట్ యొక్క సైజు పెద్దగా కనిపించదు, అట్లాగే చిన్నగా కనిపించదు, అంటే ఈక్వల్ టు 1 సేమ్ సైజు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అనేది +1 అంటే 1గా ఉంటుంది, అంటే సైజులో మార్పు ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ లేటరల్లీ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అట్లా వాట్ ఈజ్ మెంట్ బై లేటరల్లీ ఇన్వర్షన్? మనకి లేటరల్లీ ఇన్వర్షన్ అంటే లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనిపించడం అనమాట. అంటే మనం మిర్రర్ ముందు నించున్నాం అనుకోండి, మన రైట్ హ్యాండ్ ఏమో లెఫ్ట్ హ్యాండ్గా కనిపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో రైట్ హ్యాండ్గా కనిపిస్తుంది కదా. ఇట్లా కనిపించడాన్ని మనం లేటరల్లీ ఇన్వర్షన్ అంటాం అనమాట. అంటే ఈ ప్లేన్ మిర్రర్ వల్ల ఫామ్ అయిన ఇమేజెస్ అనేవి లేటరల్లీ ఇన్వర్షన్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే లెఫ్ట్ రైట్గా కనిపిస్తాయి మనకి. ఓకే, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్స్ అనమాట. వీటి మీద బేస్ అయ్యి కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. మనకి విర్చువల్ ఇమేజెస్ అనే వాటిని మనం స్క్రీన్ మీద క్యాచ్ చేయలేమన్నమాట, అంటే స్క్రీన్ మీద పట్టలేము మనం. అదే రియల్ ఇమేజెస్ని అయితే మనం స్క్రీన్ మీద పట్టుకోగలము, క్యాచ్ చేయగలము. ఓకే, నెక్స్ట్ మనకి ప్లేన్ మిర్రర్స్ మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అంటే పెయిర్ ఆఫ్ ప్లేన్ మెంబర్స్ అంటే 2 ప్లేన్ మిర్రర్స్ మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి
ఆ టూ ప్లేన్ మిర్రర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్కువగా బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో. ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏవైనా మనకి టూ ప్లేన్ మిర్రర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా టూ ప్లేన్ మిర్రర్స్ అంటే M1 అనేది ఒక మిర్రర్, M2 అనేది మిర్రర్ అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా అనుకుందాం. మనం యాంగిల్స్ని సాధారణంగా గ్రీక్ లెటర్ అయిన థీటాతో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఆ మిర్రర్లో ఆ ఆబ్జెక్ట్ యొక్క నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని మనం ఏ ఫార్ములా ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనకి టూ కేసెస్ ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 360/θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ థీటా వాల్యూ 30 degrees అనుకుందాం. ఇచ్చి అంటే మనకి టూ ప్లేన్ మిర్రర్స్ మధ్యలో 30 degrees యాంగిల్ ఉన్నప్పుడు వాటి మధ్యలో ఫామ్ అయ్యే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అని అడిగినప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం థీటా ప్లేస్లో ఈ 30 degrees సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 360/30, 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 టేబుల్ 36లో మనకి 12 times కట్ అవుతుంది కదా, ఈక్వల్ టు 12. అంటే ఇట్లా మనకి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనకి -1 చేయాలి. అంటే ఫార్ములా ఏమవుతుందంటే 360/θ -1. ఎప్పుడు మనకి 360/θ వాల్యూ ఈవెన్ నెంబర్ అయినప్పుడు. ఓకే, ఇఫ్ 360/θ ఈజ్ ఈవెన్ దెన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n అనుకున్నట్లయితే మనకు ఫార్ములా ఏమవుతుంది 360/θ -1 అవుతుంది. ఒకవేళ మనకి ఆడ్ నెంబర్ వచ్చినట్లయితే అంటే ఇఫ్ 360/θ ఈజ్ ఆడ్ నెంబర్ అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 360/θ అవుతుంది అనమాట. ఈ -1 అనేది ఉండదన్నమాట. మనం అది గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అడిగినా సరే, ఏ బిట్ని అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లేన్ మిర్రర్స్ మధ్యలో 90 degrees యాంగిల్ ఉన్నట్లయితే అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని అని అడిగినప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 360/θ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 360 ఇక్కడ 90 అన్నాడు కదా, 9 రాస్తాం, 90 రాస్తాం, 0 0 గెట్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 36లో 4 times ఈక్వల్ టు 4 వచ్చింది కదా. అంటే 4 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్ కాబట్టి -1 చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n ఈక్వల్ టు 4 - 1 ఈక్వల్ టు 3 అవుతున్నాడు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది 3 అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈక్వల్ టు 120 degrees ఇవ్వడం జరిగింది. అంటే టూ ప్లేన్ మిర్రర్స్ మధ్యలో యాంగిల్ 120 degrees అయితే దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బిట్వీన్ ద మిర్రర్స్ అని అడిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం 360/θ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం కదా. అంటే 360/120, 0 0 గెట్స్ క్యాన్సిల్, 12 టేబుల్ 36లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 times పోతుంది కదా. అంటే 3, ఈ 3 అనేది ఏంటి మనకి ఆడ్ నెంబర్ కదా. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఇమేజెస్కి ఓన్లీ 360/θ అవుతుంది. అంటే ఇంక మనం -1 చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. దీన్నే మనకి రివర్స్లో అడగొచ్చు అనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చి మనకి ఆ ప్లేన్ మిర్రర్స్ మధ్యలో ఉండే యాంగిల్ కూడా అడగొచ్చు అనమాట. క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఫిఫ్త్ ఇఫ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై టూ ప్లేన్ మిర్రర్స్ ఈజ్ 9 దెన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ మిర్రర్స్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈక్వల్ టు 9 ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఫార్ములా 360/θ -1 అని అనుకుందాం. ఈక్వల్ టు ఏం చేయాలి, 9కి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఈ 1 పంపినట్లయితే అంటే 360/θ ఈక్వల్ టు 9 + 1 ఈక్వల్ టు 10 అవుతుంది. ఓకే, అంటే మనకి 360/θ ఈక్వల్ టు 10 వచ్చింది. ఈ రెండింటిని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే అంటే ఇక్కడ θ అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి మనం RHSలో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. 10 అనేది θని మల్టిప్లై చేస్తుంది కాబట్టి
ఎల్హెచ్ఎస్లో తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. అంటే 360/10 ఈక్వల్ టు తీటా అవుతుంది. అంటే 10 10 10s క్యాన్సిల్ కదా, అంటే తీటా ఈక్వల్ టు 36 degrees. అంటే మనకి ఆ టూ ప్లేన్ మిర్రర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే 36 degrees అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ స్పిరికల్ మిర్రర్స్. వాట్ ఈజ్ మెంట్ బై స్పిరికల్ మిర్రర్? ఏ మిర్రర్ మేడ్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ఏ హాలోస్పియర్ ఈజ్ కాల్డ్ స్పిరికల్ మిర్రర్. అంటే మనం ఒక హాలోస్పియర్ అంటే గొల్లగా ఉన్న ఒక స్పియర్ నుంచి కొంత భాగాన్ని వేరు చేసి తయారు చేసిన ఈ మిర్రర్ని మనం స్పిరికల్ మిర్రర్గా చెప్పుకుంటాం అనమాట. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. అవేంటంటే కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. కాన్కేవ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాన్వెక్స్. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్? మనకి ఒక స్పిరికల్ హాలోస్పియర్ని తీసుకున్నాం. దీంట్లో కొంత భాగాన్ని మనం ఇలా కట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ భాగాన్ని తీసుకోవడం జరిగింది ఇలా. ఈ భాగానికి మనకి బల్గింగ్ పార్ట్ అంటాం. అంటే ఇలా ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని మనం పాలిష్ చేసినట్లయితే, అంటే అవుటర్ సైడ్ అనమాట, అంటే హాలోస్పియర్ యొక్క అవుటర్ సైడ్ని మనం పాలిష్ చేసినట్లయితే దిస్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ మనం ఈ లోపల భాగాన్ని అంటే హాలో సైడ్ అంటే లోపల వైపుని కనుక మనం పాలిష్ చేసినట్లయితే దట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్. అంటే మనం ఇలా పాట్ తీసుకున్నాం, ఇందులో మనం లోపలి వైపు అంటే హాలో సైడ్ మనం పాలిష్ చేసినట్లయితే దట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ కాన్వెక్స్ మిర్రర్ అనమాట. ఓకే, ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్స్ అనేవి మనకి బోత్ టైప్ ఆఫ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి. అంటే మనకి విర్చువల్ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ రియల్ ఇమేజెస్ అనమాట. రియల్ ఇమేజెస్ అండ్ విర్చువల్ ఇమేజెస్. మనకి కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఓన్లీ విర్చువల్ ఇమేజెస్ని మాత్రమే ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, మనము ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే వీటి మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం హాలోస్పియర్ నుంచి కొంత భాగాన్ని తీసుకుని తయారు చేసిన మిర్రర్స్ని మనం ఏమంటున్నాము? స్పిరికల్ మిర్రర్స్ అంటున్నాం. అయితే ఈ స్పిరికల్ మిర్రర్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అదేంటి? ఫస్ట్ వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్స్. అసలు కాన్కేవ్ మిర్రర్ అని దేన్ని అంటాం? మనం బల్గింగ్ సైడ్ అంటే ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని మనం పాలిష్ చేసినట్లయితే అలా ఫామ్ అయిన మిర్రర్ని మనం కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. అట్లా కాకుండా హాలో సైడ్ అంటే లోపల వైపున మనం పాలిష్ చేసినట్లయితే దాన్ని మనం కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం. ఇక్కడ ఇమేజెస్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్ మీద క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి రియల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం విర్చువల్ ఇమేజెస్ని కూడా ఫామ్ చేస్తాయి. కానీ కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఓన్లీ విర్చువల్ ఇమేజెస్ని మాత్రమే ఫామ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్? ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. మనకి కాన్కేవ్ మిర్రర్స్ని మనకి మోటార్ హెడ్లైట్స్లో రిఫ్లెక్టర్స్గా ఉపయోగిస్తారు. అంటే రిఫ్లెక్టర్స్ అంటే తెలుసు కదా, అంటే హెడ్లైట్స్లో బల్బ్స్ యొక్క కాంతి బాగా మ్యాగ్నిఫైయింగ్ చేసి చూపించడానికి వీటిని ఉపయోగిస్తారు అనమాట. అంటే హెడ్లైట్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మనకి డెంటిస్టులు, అట్లాగే మనకి ఈఎన్టీ స్పెషలిస్టులు అంటాం కదా, అంటే చెవి, ముక్కు, గొంతు, వీరి లోపల ఉన్న భాగాల్ని చూడడానికి కూడా మనకి ఈ కాన్కేవ్ మిర్రర్స్ ఉపయోగిస్తూ ఉంటారనమాట. డెంటిస్ట్స్ అండ్ ఈఎన్టీ స్పెషలిస్టులు వీళ్ళు మనకి లోపల ఉన్న భాగాల్ని చూడడానికి అంటే ఇంటీరియర్ పార్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ కాన్కేవ్ మిర్రర్స్ని ఉపయోగిస్తారు. అట్లాగే వీటిని షేవింగ్ మిర్రర్స్గా కూడా ఉపయోగిస్తాం అనమాట. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్
కాన్కేవ్ మిర్రర్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్. మనకి వెహికల్స్లో వెనక వస్తున్న వాహనాలను అబ్జర్వ్ చేయడానికి, అంటే డ్రైవర్ అనేవాడు అంటే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి వెనకకు తిరగకుండానే మనకి వెనుక నుంచి వచ్చే వాహనాలను అబ్జర్వ్ చేయడానికి ఉపయోగిస్తారు కదా మిర్రర్స్, రియర్ వ్యూ మిర్రర్స్ అంటాం వాటిని, వాటిగా ఉపయోగిస్తారు అన్నమాట. ఈ కాన్వెక్స్ మిర్రర్స్ అంటే రియర్ వ్యూ. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్లో రిఫ్లెక్టర్స్గా కూడా ఉపయోగిస్తారు. అంటే స్ట్రీట్ లైట్స్ అంటే వాటి యొక్క కాంతి ఎక్కువ భాగాన్ని ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అవ్వడానికి స్ట్రీట్ లైట్స్లో వీటిని రిఫ్లెక్టర్స్గా ఉపయోగిస్తారు అన్నమాట. These are the main uses of convex mirrors. Next one is periscope. What is a periscope? మనకి పెరిస్కోప్లో ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్న రెండు ప్లేన్ మిర్రర్స్ను వాడడం జరుగుతుంది. అంటే సాధారణంగా పెరిస్కోప్ అనేది జెడ్ షేప్లో ఉంటుందన్నమాట. అంటే ఈ షేప్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అనమాట. ఈ రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం. అంటే ఇది ఇలా లైట్ అనేది ఇట్లా వచ్చి మనకి ఇక్కడ 45 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఇది ఇట్లా ట్రావెల్ చేస్తుంది. అట్లాగే మళ్ళీ ఇక్కడ మనకి 45 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ చేసినప్పుడు మనకి లైట్ అనేది ఇట్లా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇట్లా మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకంటే అబ్జర్వర్ కంటే హైట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ పెరిస్కోప్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ లైట్ అనేది 45 degrees యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి 2 ప్లేన్ మిర్రర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అవి రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ వీటి యొక్క యూజెస్ ఏంటంటే సోల్జర్స్ ఉపయోగిస్తుంటారు. సోల్జర్స్ అనేవారు మనకి నేలలో మనకు హోల్స్ చేసి అందులో ఉండి అంటే మనకి ఎనిమీస్ని అబ్జర్వ్ చేయడానికి, అంటే వాళ్ళకంటే హైట్లో మనకి ఎనిమీస్ ఉన్నట్లయితే వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి ఈ పెరిస్కోప్ను ఉపయోగిస్తారు. అట్లాగే సబ్మెరీన్స్ అనేవి అండర్ వాటర్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి కదా సీస్లోని. అంటే మనకి వాటర్ సర్ఫేస్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ని అట్లాగే ఎనిమీస్ని అబ్జర్వ్ చేయడానికి కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని బిట్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హౌ ద ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. అంటే ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజెస్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటుంది? ఇన్వర్షను, వెర్టికల్, లేటరల్ ఇన్వర్షను, నన్ను మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కదా. ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ అని విర్చువల్, ఎరెక్ట్ అండ్ సేమ్ సైజ్ అని. అట్లాగే ఫోర్త్ ప్రాపర్టీగా ఏం చెప్పుకున్నాం? లేటరల్ ఇన్వర్షన్ అని చెప్పుకున్నాం కదా. లేటరల్ ఇన్వర్షన్ అంటే ఏం చెప్పుకున్నాం? అంటే లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనబడ్డాన్ని మనం లేటరల్లీ ఇన్వర్షన్ అంటాం కదా. అంటే మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హౌ ద ఫాలోయింగ్ ఫిగర్ ఏపియర్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. అంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ప్లేన్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్లేన్ మిర్రర్ ఉందనుకుందాం. మనకి ప్లేన్ మిర్రర్లో ఇప్పుడే చెప్పుకున్నాం కదా లెఫ్ట్ రైట్ గాను రైట్ లెఫ్ట్ గాను కనిపిస్తుంది. అంటే దీన్ని మనం ఇంటర్చేంజ్ చేసినట్లయితే లెఫ్ట్ రైట్ని ఇలా కనిపిస్తుంది కదా. అంటే ఈ షేప్ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? డీలో ఉంది. కాబట్టి డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ డస్ నాట్ సఫర్స్ లేటరల్ ఇన్వర్షన్. అంటే కింద కొన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ఏది లేటరల్ ఇన్వర్షన్ వల్ల సఫర్ అవ్వదు? అంటే మనం మిర్రర్లో చూసినప్పటికీ లెఫ్ట్ రైట్లో తేడా ఏమీ కనిపించదు. అంటే మనకి ఒరిజినల్ ఆబ్జెక్ట్కి ఇమేజ్ సేమ్ ఉంటుంది అనమాట, లెఫ్ట్ రైట్లో మార్పు ఉండదు. అట్లాంటివి అంటే మనకి మిర్రర్ ఇమేజెస్లో సేమ్ లెటర్స్ అంటే ఏ విధమైన మార్పు ఉన్న లెటర్స్ కొన్ని ఉంటాయి కదా మనకి
మ్యాట్లో కూడా చెప్పుకుంటాం రీజనింగ్లోని కదా, మిర్రర్ ఇమేజెస్ గురించి వాటర్ ఇమేజ్ గురించి మనం నేర్చుకున్నప్పుడు కదా. మనకి సి ఉందనుకోండి, మనకి ఇది మిర్రర్లో ఎలా కనిపిస్తుంది, లెఫ్ట్ రైట్గా ఇలా కనిపిస్తుంది. అదే ఓ ఉందనుకోండి, మనకి ఓ ఎలా ఉందో లెఫ్ట్ రైట్ మార్చినప్పటికీ మళ్ళీ అదే ఇమేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి ఉందనుకోండి, మనకి ఇది కూడా రివర్స్ అవి ఇట్లా లెఫ్ట్ రైట్గా మారుతుంది. అట్లాగే ఎన్ని అబ్జర్వ్ చేసినా మనకి ఇట్లా కనిపిస్తుంది, అంటే లెఫ్ట్ రైట్ మారిపోతుంది మనకి. ఓన్లీ ఇక్కడ ఓ మాత్రమే మనకి లాటరల్ ఇన్వర్షన్ వల్ల ఏ విధమైన సఫర్ అవ్వదు అనమాట. ఇట్లాంటి లెటర్స్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 11 ఉంటాయి. అవి ఏమిటంటే ఏ, ఇది కూడా మనకి లాటరల్ ఇన్వర్షన్ వల్ల సఫర్ అవ్వని లెటరు. నెక్స్ట్ బిసిడిఈ ఎఫ్ జి హెచ్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఐ, నెక్స్ట్ ఎం, ఓ, టి, నెక్స్ట్ యు, వి, డబ్ల్యూ, ఎక్స్ అండ్ వై. మొత్తం ఎన్ని లెటర్స్ ఉంటాయండి, 11 లెటర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇవి మనకి లాటరల్ ఇన్వర్షన్ అనే ప్రాపర్టీకి సఫర్ అవ్వనమాట. అంటే ప్లేన్ మిర్రర్ యొక్క లాటరల్ ఇన్వర్షన్ అనే ప్రాపర్టీ వల్ల సఫర్ అవ్వని లెటర్స్ ఏంటంటే ఈ 11 ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనమాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్లేన్ మిర్రర్స్ ప్లేస్డ్ బై 60 degrees యాంగిల్. అంటే 2 ప్లేన్ మిర్రర్స్ మధ్యలో యాంగిల్ 60 degrees ఉన్నట్లయితే వాటి మధ్యలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్ కనిపిస్తాయి, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్ ఎన్ని కనిపిస్తాయి అంటే మనం ఇంతకుముందే ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 360/θ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి 360, ఇక్కడ యాంగిల్ 60 degrees ఇవ్వడం జరిగింది కదా. 0 0 గెట్స్ క్యాన్సిల్. 6 టేబుల్ 36లో 6 టైమ్స్, అంటే ఇక్కడ మనకి 360/θ వాల్యూ 6 వచ్చింది. మనకి ఇది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలి, -1 చేయాలి. అంటే -1 అంటే ఈక్వల్ టు 5 అనమాట. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్లేన్ మిర్రర్స్ ఈజ్ 3, దెన్ యాంగిల్ బిట్వీన్ దెమ్. అంటే 2 ప్లేన్ మిర్రర్స్ మధ్యలో 3 ఇమేజెస్, అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు 3 ఇమేజెస్ ఫామ్ అయినట్లయితే ఆ 2 ప్లేన్ మిర్రర్స్కి మధ్యలో ఉండే యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా. మనకి ఫార్ములా ఏంటి, 360/θ -1. దీన్ని మనం ఎంతకి ఈక్వల్ చేస్తాం, 3కి ఈక్వల్ చేస్తాం. మనం ఈ θ ప్లేస్లో మనం ఏముంటుందో ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఈ 1ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే +1 అవుతుంది కదా. అంటే 360/θ ఈక్వల్ టు 3 + 1 4 అవుతుంది. ఓకే, ఈ θని 4ని మనం రీప్లేస్ చేసినట్లయితే మనకి 360/4 ఈక్వల్ టు θ వస్తుంది. 4 టేబుల్ మనకి 360లో ఎన్ని టైమ్స్ పోతుంది, మనకి 360లో 90 అంటే 90 టైమ్స్ పోతుంది కదా. అంటే ఇక్కడ θ వాల్యూ అంటే 2 మిర్రర్స్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే 90 degrees అనమాట. అంటే సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్యారలల్ ప్లేన్ మిర్రర్స్. అంటే మనకి 2 ప్లేన్ మిర్రర్స్ని ఇట్లా ప్యారలల్గా ఉంచినట్లయితే వాటి మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు మనకి ఎన్ని ఇమేజెస్గా కనిపిస్తుంది, దాని యొక్క ఇమేజెస్ ఎన్ని కనిపిస్తాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 ప్యారలల్ ప్లేన్ మిర్రర్స్ ఈజ్ ఇన్ఫైనైట్ అనమాట. అంటే డి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ద రిఫ్లెక్టెడ్ రే. మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇవ్వడం జరిగింది, అంటే ఐ వాల్యూ ఇవ్వడం జరిగింది. మనకి ఈ రెండిటికి మధ్యలో ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనము లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఇన్సిడెంట్ రే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఐ వాల్యూ ఆర్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది 40 అయితే ఇది కూడా 40 అవుతుంది కదా. అంటే 40 + 40 ఎంత అవుతుంది, 80 అవుతుంది. అంటే బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్
ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్. ఇక్కడ డయాగ్రామ్లో మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది అంటే మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్గా ఉంటాయని తెలుసు. అంటే మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఐని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఆర్ వాల్యూ అదే అవుతుంది. మనకి ఇది నార్మల్ కదా, అంటే నార్మల్ అంటే ఏంటి, ఈ మిర్రర్కి 90 డిగ్రీస్తో డ్రా చేసిన లైన్ మనం నార్మల్ అంటాం. అంటే ఇది టోటల్ 90 అయిందంటే ఇది 35 అయినప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత అవుతుంది, 90 - 35 అవుతుంది. అంటే ఎంత అవుతుంది, 55 డిగ్రీస్ అవుతుంది కదా. అంటే ఐ వాల్యూ 55 అయిందంటే ఆర్ వాల్యూ కూడా మనకి 55 అవుతుంది. ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్ ఈక్వల్ టు యాంగిలర్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ డాష్ ఇమేజెస్. అంటే మనకి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్స్ వల్ల ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే విర్చువల్ ఇమేజెస్, రియల్ ఇమేజెస్, ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద అబోవ్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కాన్కేవ్ మిర్రర్స్ గురించి, కాన్వెక్స్ మిర్రర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ కెన్ ఫార్మ్ బోత్ విర్చువల్ ఇమేజెస్ అండ్ రియల్ ఇమేజెస్. కాబట్టి సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షాడోస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు, అంటే షాడోస్ నీడలు అనేవి దేనివల్ల ఏర్పడతాయి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, నన్ ఆఫ్ ద అబోవ్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా షాడోస్ అనేవి రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ వల్ల ఫామ్ అవుతాయి. అంటే కాంతి ఒక రుజు మార్గంలో ఒక స్ట్రైట్ లైన్గా ట్రావెల్ చేయడం వల్ల వాటి మధ్యలో ఏదైనా నాన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు అక్కడ మనకి షాడోస్ అని ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ని బాగా నేర్చుకున్నట్లయితే ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.